ఒక అద్భుతమైన అంశాన్ని ఈ రోజు మనం అందరం కూడా పరిశీలన చేయబోతున్నాము. ఈ రోజు మనం నేర్చుకోబోయే అంశం ఏంటి అన్నప్పుడు, యాకోబు గారు మోసగాడా? మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, యాకోబు గారు మోసగాడా? రెండవ ప్రశ్న, అన్నను మోసం చేశాడా? అంటే ఏశావును మోసం చేశాడా? ఇది రెండవ ప్రశ్న. మూడో ప్రశ్న, యాకోబు గారు రాహేలును ప్రేమ వివాహం చేసుకున్నాడా? ఈ మూడు ప్రశ్నలు ఈరోజు చాలా జాగ్రత్తగా మనమందరం కూడా ఆలోచన చేయబోతున్నాము. మరలా చెబుతున్నాను, యాకోబు గారు మోసగాడా? ఏశావును మోసం చేశాడా? యాకోబు గారు రాహేలును ప్రేమ వివాహం చేసుకున్నాడా? ఈ మూడు ప్రశ్నలు చాలా జాగ్రత్తగా ఈరోజు మీరందరూ కూడా మనసు పెట్టి వినవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. ఆన్లైన్ ద్వారా వింటున్న వాళ్ళు ప్రారంభము నుంచి ముగింపు వరకు మీరు బహుశ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. ఈరోజు వాక్యము పలు విధాలుగా ప్రకటించబడుతుంది. ఎక్కువగా వాక్యము ఇదిగోనండి పాటల ద్వారా ప్రకటించబడుతుంది. రెండవది బోధ ద్వారా. మొట్టమొదటిది పాటల ద్వారా, రెండవది బోధ ద్వారా. ఆ బోధ అది వీడియో ద్వారా కావచ్చు, అది ఆడియో ద్వారా కావచ్చు, అది లైవ్ కావచ్చు, అది ఎలాగైనా కావచ్చు. ఈ రెండు విధాలుగా దేవుని వాక్యము ప్రకటించబడుతుంది. అయితే అది పాటల ద్వారా అయినా కానివ్వండి, లేదంటే వీడియో ద్వారా కావచ్చు, ఆడియో ద్వారా కావచ్చు, లైవ్ ద్వారా కావచ్చు, బైబిలుకు వ్యతిరేకముగా పాడిన, బైబిలుకు వ్యతిరేకముగా ప్రకటించిన జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే నా చేతిలో బైబిల్ ఉంది, మీ చేతిలో కూడా బైబిల్ ఉంది. ఎందుకంటే ఒకవేళ నేను తప్పు చెబుతున్నానేమో, మరలా మీరు బెరయా పట్టణస్థుల వలె పౌలు గారు శిల గారు చెప్పిన సంగతులు అలాగూ ఉన్నాయో లేవో అని ప్రతిదినము లేఖనములను పరిశోధించిరి అని మనం చదువుకుంటాము. కాబట్టి నేను చెబుతున్నది ఆ విధముగా ఉన్నదో లేదో 1-2 సార్లు మీరు దేవుని వాక్యాన్ని పరిశీలన చేయాలి. మరలా చెబుతున్నాను, మనము ప్రకటిస్తున్నది ఏదైతే మనం ప్రకటిస్తున్నామో అది దేవునికి వ్యతిరేక, అంటే వాక్యానికి వ్యతిరేకముగా ఎవరైనా పాడుతున్నారా, లేదంటే ఎవరైనా ప్రకటిస్తున్నారా, చాలా జాగ్రత్తగా మనం చూసే కాలం ఇది. యేసుక్రీస్తు వారు కూడా అంటారు, మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి అంటాడు. మీరు ఏం వింటున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి అంటాడు. ఇక మనం పాటల్లోనికి వెళ్ళగలిగితే మనందరికీ సుపరిచితమైన ఒక సాంగ్ తెలుసండి. ఫేమస్ సాంగ్ ఒకటి తెలుసు. అబ్రహాము దేవుడవు, ఇసాకు దేవుడవు, యాకోబు దేవుడవు అన్న పాటలో ఏముంటదంటేనండి, యాకోబు మోసగాడై తండ్రి ఇంటిని విడిచెను అని మనం పాడుకుంటాం. ఆ పాటలో ఉంటదండి, యాకోబు మోసగాడై తండ్రి ఇంటిని విడిచెను అని మనము ఆ పాటలో మనం ఆ చరణంలో మనకు కనపడుతుందండి. మనము ఆలోచన చేయగలిగితే యాకోబు గారేమైనా మోసగాడా? యాకోబు గారేమైనా మోసగాడా, లేదంటే మోసపోయినవాడా? రైట్. ఇంకొక పాట ఇంతకుముందు చెల్లె దివ్య పాడింది. ఆ పాట జీవితం అంటే మాటలు కాదు చెల్లెమ్మ అనే దాంట్లో ఆ చరణంలో ఏముందంటే, నమ్ముకున్నాడు ఏశావు, తర్వాత మోసగించాడు యాకోబు. నమ్ముకున్నాడట, యాకోబు గారేమో మోసగించాడట. అందుకేనండి పాటలు వింటున్నప్పుడు ఏది పడితే అది కరెక్టేనా? విన్న పాట చెబుతున్నది కరెక్టేనా? జాగ్రత్తగా మనము అది రాంగా లేకపోతే కరెక్ట్ అని మనం ఆలోచించాలి. ఇప్పుడు మనం ఆలోచన చేయగలిగితే ఈ రెండు పాటలలో యాకోబు గారు మోసగాడు, మోసగించాడు అని మనం వింటాము కూడా, మనకు తెలుసు కూడా. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఇప్పటి వరకు యాకోబు గారి గురించి మీరు విన్నది ఒకటి ఏదైతే మీ మైండ్ లో ఉందో దాన్ని తీసేసుకోవాలి. ఇప్పటి నుంచి ఏదైతే మీరు వినబోతున్నారో అది మీ మైండ్ లో ఫీడ్ కావాలి. ఎందుకంటేనండి బైబుల్లో లేఖనాధారాలతో మనం నేర్చుకోవాలి.
అందుకే యాకోబు గారు మోసగాడా లేదంటే మోసపోయినవాడా? ఆయన మోసగాడా మోసపోయినవాడా అంటే మనం ఆలోచన చేయగలిగితే ఈరోజు చాలా మంది ఇలాంటి బైబుల్లో ఉన్న భక్తులను వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే దూషిస్తున్నారటండి. ఒకసారి ఆ మాట మనం చూడగలిగితే పేతురు గారు వ్రాసిన రెండవ పత్రిక దయచేసి 2వ అధ్యాయము 9-10 వచనాలు మనం చదువుకుందాము. 9-10 వచనాలు మనం చదువుకుందాము. భక్తులను శోధనలో నుండి తప్పించుటకును దుర్నీతి పరులను ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినము వరకు కావలిలో ఉంచుటకును ప్రభువు సమర్థుడు. వీరు తెగువగలవారును స్వేచ్ఛాపరులునై మహాత్ములను దూషింప వెరవకయున్నారు. మహాత్ములను దూషిస్తున్నారు. యాకోబు గారు ఒక మహాత్ముడు అంటే ఒక మహాత్ముడండి. ఆయనకున్న భక్తి మనకుందా? మీరు ఆలోచించండి. అలాంటి యాకోబు గారిని నేటికి దూషిస్తూనే ఉన్నారు. అది పాటల ద్వారా కావచ్చు, అది బోధ ద్వారా కావచ్చు. నేటికి మహాత్ములను దూషిస్తున్నారు. ఇక మనం ఆలోచిద్దాము, యాకోబు గారు మోసగాడా మోసపోయినవాడా అని మనం ఆలోచన చేయగలిగితే ఇక హిస్టరీలోనికి మనం వెళ్ళగలిగితేనండి చాలా జాగ్రత్తగా బైబిల్ దగ్గర పెట్టుకొని మనసు పెట్టి మీరు వినవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. ఆదికాండం, ఎవరో మ్యూట్ చేసుకోండి దయచేసి. ఆదికాండం 25వ అధ్యాయము 28వ వచనం. ఆదికాండము 25వ అధ్యాయము 28వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. ఇస్సాకు ఏశావు తెచ్చిన వేట మాంసమును తినుచుండెను గనుక అతన్ని ప్రేమించాను. అంటే పెద్ద కుమారుడు వేటాడి మాంసం తెస్తున్నాడు గనక ఇప్పుడు ఈ ఇస్సాకు గారు ఏశావును ప్రేమిస్తున్నాడు అన్నట్టుగా ఉంది. ఓకే, రైట్. తర్వాత రిబుకా యాకోబును ప్రేమించెను. ఎందుకయ్యా ఇస్సాకు గారు ఏశావును ప్రేమించాడు అంటే వేట మాంసం తెస్తున్నాడు గనక. మరి ఎందుకయ్యా ఇక్కడ రిబుకా గారు యాకోబు గారిని ఎందుకు ప్రేమించింది అంటే ఇక్కడ ఎందుకని మనం ఆలోచన చేయగలిగితే చాలా మంది ఏమంటారంటే చిన్నవాడు గనక అని చాలా మంది అనుకుంటారు. చిన్నవాడు కదా అన్నాను. కానీ ఇక్కడ ఎందుకు ప్రేమించిందో కారణం లేదు. ఇంకాస్త మనం ముందుకు వెళ్ళగలిగితే 27వ వచనాన్ని మనము కాస్త చదువుకోగలిగితే 27వ వచనం మనం చదవగలిగితే, ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేటాడుట యందు నేర్పరి అయి అరణ్యవాసిగా ఉండెను. యాకోబు సాధువై గుడారములలో నివసించెను. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే ఏశావేమో వేటాడి మాంసం తెస్తున్నాడు గనక తండ్రి ప్రేమిస్తున్నాడు. ఇదిగో గుడారములో ఉండి తల్లికి హెల్ప్ చేస్తున్నాడు గనుక యాకోబును రిబుకమ్మ ప్రేమించింది అని వ్యాఖ్యానం చేసిన వారు కూడా ఉన్నారు. కామెంటరీ చేసిన వారు కూడా ఉన్నారు. కానీ మనం ఆలోచన చేయగలిగితే అసలు ఎందుకు ప్రేమించింది ఇక్కడ ఏమని వ్యాఖ్యానించారంటే ఇక్కడ తల్లిదండ్రి పిల్లల పట్ల పక్షపాతం చూపించారు అని వ్యాఖ్యానించిన వారు కూడా లేకపోలేదు. అలాంటి కామెంటరీ కూడా చేసిన వాళ్ళు కూడా లేకపోలేదు. కానీ యాకోబును తల్లి అయిన రిబుకా ఎందుకు ప్రేమించింది? దానికి కారణం ఏంటంటే ఏదో గుడారంలో ఉండి తల్లికి హెల్ప్ చేస్తున్నాడని యాకోబును ప్రేమించలేదండి. ఒక రీజన్ ఉంది ప్రేమించడానికి. యాకోబును తల్లి ప్రేమించడానికి ఒక రీజన్ ఉంది. అది ఏంటో మనం చూడగలిగితే ఆదికాండము 25వ అధ్యాయము దయచేసి 25వ అధ్యాయము 22-23 వచనాలు మనం అందరం కూడా చదువుకుందాము. 22-23 వచనాలు మనం అందరం కూడా చదువుకుందాము.
ఆమె గర్భములో శిశువులు ఒకనితోనొకడు పెనుగులాడి గనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకొని ఈ విషయమై యెహోవాను అడగ వెళ్ళెను. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లా నేను రెండు జనములు నీ గర్భములో కలవు, రెండు జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమయ్యుండును. పెద్దవాడు చిన్నవానికి దాసుడగును. పెద్దవాడు చిన్నవానికి దాసుడగును. దేవుడు చెప్పాడండి, పెద్దవాడు చిన్నవానికి దాసుడగును. ఈ మాటను బట్టి రెబెక్కమ్మ యాకోబును ప్రేమించింది. ఆ తర్వాత మనందరికీ తెలుసు, తండ్రి ఆశీర్వాదం కోసం కూడా రెబెక్క గారు యాకోబును పంపించింది. ఎందుకండి యాకోబును పంపించింది? తప్పు కదండని మీరు అనుకోవచ్చు. కానీ ఎందుకు పంపించింది అని మీరు ఆలోచన చేయగలిగితే, ఆ బ్లెస్సింగ్స్ అనేటివి, ఆ జ్యేష్ఠత్వపు హక్కు అనేది యాకోబు గారికి ఎందుకు వచ్చింది? ఎందుకు తల్లి ఇదిగోనండి తండ్రి దీవెనల కోసము యాకోబుని ఎందుకు పంపించింది అన్నప్పుడండి, ఎందుకంటే దయచేసి అదే అధ్యాయము 29 మనం చదువుకున్న 29వ వచనం నుంచి మనం చదవగలిగితే, ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకొనుచుండగా ఏశావు అలిసిన వాడై పొలములో నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగా నున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టమని అడిగెను. అందుచేత అతని పేరు ఏదోము అనబడెను. ఏదోము అంటే ఎర్రనివాడు. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వమును నేడు నాకిమ్మని అడగగా ఏశావు, నేను చావబోచున్నాను గదా, జ్యేష్ఠత్వము నాకెందుకనెను. యాకోబు, నేడు నాతో ప్రమాణము చేయమనెను. అతడు యాకోబుతో ప్రమాణము చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును ఏశావుకిచ్చెను. అతడు తిని త్రాగి లేచిపోయెను. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను. ఇక్కడ మీరు ఆలోచన చేయగలిగితే, ఏశావు ఇక్కడ యాకోబు గారు జ్యేష్ఠత్వము కోసం స్కెచ్ వేశాడు అని మరి ఏశావుకు తెలియదా? మీరు ఆలోచించండి. ఏశావుకి తెలుసు అంటారా? తెలియదంటారా? తెలియదండి, ఏశావుకి తెలియదండి. కానీ మనం ఆలోచన చేయగలిగితే, ఎందుకు పెద్దవాడిగా దేవుడు ఏశావును పుట్టించాడో అది అర్థం కాలేదండి ఏశావుకు. ఆఫ్టర్ ఆల్ ఒక్క పూట కూటి కొరకు ఒక్క పూట తినకపోతే ఏమైనా అవుద్దండి? ఒక 6 నెలలు కాదు, ఒక సంవత్సరం కాదు, ఒక 5 సంవత్సరాలు కాదు, ఒక్క పూట కూటి కొరకు ఏం చేశాడంటే తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసుకున్నాడు. ఈ పాయింట్ నోట్ చేసుకోండి. జ్యేష్ఠత్వపు హక్కును అమ్మి వేసుకున్నాడు. ఇప్పుడు మీరు ఆలోచన చేయగలిగితే ఎవరికి రావాలి బ్లెస్సింగ్స్ మీరు ఆలోచించండి. అందుకే ఏమన్నాడు యాకోబు పత్రికలో 12వ అధ్యాయంలో ఏమన్నాడు? దయచేసి మళ్ళీ ఇక్కడ వద్దాం అందరం కూడా. యాకోబు పత్రిక 12వ అధ్యాయము, దయచేసి హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము దయచేసి 15-16 వచనాలు మనం అందరం కూడా చదువుకుందాం. 12వ అధ్యాయము. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనా మొలచి కలవరపరుచుట వలన అనేకులు అపవిత్రులై పోవుదిరేమో అనియు, ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. ఇక్కడ మనం చూడగలిగితేనండి, ఒక్క పూట కోసము జ్యేష్ఠత్వమును అమ్మి వేసుకున్నాడు. ఇప్పుడు అమ్ముకున్నాడు కదండి నానా, మరి నేను ఇదిగో ఆ తమ్ముడు ఇచ్చే ఆ ఒక పూట కూటి కొరకు నేను జ్యేష్ఠత్వమును అమ్ముకున్నానని ఆయన ఏమైనా ఇస్సాకు గారికి చెప్పాడా? చెప్పలేదండి.
అందుకే మనం ఆలోచన చేయగలిగితే ఆ జ్యేష్ఠత్వం అనేది ఎవరికి రావాలి, ఇప్పుడు మీరు ఆలోచన చేయగలిగితే ఆ బ్లెస్సింగ్స్ అనేవి ఎవరికి రావాలని మనం ఆలోచన చేయగలిగితే అది యాకోబు గారికి రావాలి. ఎందుకు యాకోబు గారికి రావాలి అన్నప్పుడు అండి, ఆల్రెడీ ఏశావు అమ్మి వేసుకున్నాడు దాన్ని. అందుకే రిబుకమ్మ ఇదిగో తండ్రి దగ్గర దీవెనలు పొందుకో అని యాకోబును పంపించింది. యాకోబును పంపించిందండి. ఇక్కడ ఎక్కడ మోసం చేశాడని మీరు ఆలోచించండి. మరలా మనం ఆది కాండానికి రాగలిగితే దయచేసి 27వ అధ్యాయము, ఆది కాండము 27వ అధ్యాయము 41వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 41వ వచనం మనం అందరం కూడా చదువుకుందాం. తన తండ్రి యాకోబుకిచ్చిన దీవెన నిమిత్తము ఏశావు అతని మీద పగపట్టెను. మరియు ఏశావు నా తండ్రిని గూర్చిన దుఃఖ దినములు సమీపముగా నున్నవి, అప్పుడు నా తమ్ముడైన యాకోబును చంపెదననుకొనేను. ఇక్కడ ఏశావు చేసిన మొట్టమొదటి మిస్టేక్ ఏంటంటే, నేను జ్యేష్ఠత్వమును అమ్మి వేసుకున్నానని తండ్రికి చెప్పకపోవటం మొట్టమొదటి తప్పు. రెండవది ఇదిగోనండి, తమ్ముణ్ణి చంపాలి అనుకోవటం రెండవ తప్పు. ఇక్కడ మీరు ఆలోచన చేయగలిగితే ఇక్కడ యాకోబు ఎక్కడ మోసం చేశాడు మీరు ఆలోచించండి. తండ్రిని ఏమన్నా మోసం చేశాడా? అన్ననేమన్నా మోసం చేశాడా? ఎందుకంటే తండ్రి దీవెనలు జ్యేష్ఠత్వము, జ్యేష్ఠుడిగా ఎవరు పుట్టారో అతనికే వస్తాయి. ఇక్కడ ఏమి యాకోబు గారు మోసం చేయలేదండి. ఒకవేళ యాకోబు గారు మోసగాడు, మోసం చేసి బ్లెస్సింగ్స్ పొందుకుంటే అలాంటి మోసగాన్ని దేవుడు ప్రేమిస్తాడా మీరు ఆలోచించండి. మోసం చేసేవారిని, మోసగాళ్లను దేవుడు ప్రేమిస్తాడా మీరు ఆలోచించండి. ఎవరిని ప్రేమిస్తాడండి దేవుడు? ఎవరిని ప్రేమిస్తాడని రాయబడి ఉన్నది. దయచేసి హెబ్రీలకు రాసిన పత్రిక, మరలా మనం అందరం కూడా హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం ఒకసారి మనం చదవగలిగితే, హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనాన్ని మనం అందరం కూడా చదవగలిగితే, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. అంటే యాకోబుని ఎందుకయ్యా దేవుడు ప్రేమించాడు అంటే, యాకోబులో నీతి ఉన్నది. యాకోబు మోసగాడు కాదండి. ఆయన మోసగాడు కాదండి యాకోబు గారు. యాకోబులో నీతి ఉన్నది. జ్యేష్ఠత్వపు హక్కును ఆల్రెడీ ఏశావు అమ్మేసుకున్నాడు. ఆ తర్వాత తండ్రి దగ్గర దీవెనలు పొందుకున్నాడు. తల్లి పంపించింది. ఇందులో ఎక్కడ మోసం చేశాడు తండ్రిని మీరు ఆలోచించండి. ఎక్కడ మోసం చేశాడు? ఆ తర్వాత ఇక ఇంతకుముందు మనం చదువుకున్నట్టుగా ఆ తర్వాత ఏం జరిగిందని మనం ఆలోచన చేయగలిగితేనండి, యాకోబు గారు అన్న పగబట్టాడు, చంపడం కోసం ఎదురు చూస్తున్నాడు అని ఏం చేశాడు అంటేనండి, లాబాను దగ్గరికి వెళ్తాడు. మనందరికీ తెలుసు. లాబాను దగ్గరికి వెళ్ళి లాబాను చేతిలో మోసపోయాడు. ఎందుకంటేనండి, బైబిల్ గ్రంథంలో నీతి కలిగిన వారు చాలా సందర్భాల్లో బైబిల్ గ్రంథంలో మోసపోయినట్టుగా మనం చూడగలగము. ఒకరోజు యోసేపు గారు ఆయన జైల్లో ఉన్నాడు. చెరసాల్లో ఉన్నప్పుడు ఒక ఇద్దరు అధికారులు వస్తారు. ఫరో దగ్గర ఉన్న ఇద్దరు అధికారులు వస్తారు. ఒక ఆయన డ్రింక్స్ అందించేవాడు, ఒక అతను భోజనం అందించేవాడు, పానదాయకుల అధిపతి, ఆ తర్వాత భక్ష్యకారుడు ఇద్దరు వస్తారు. వాళ్ళ కళలు వస్తాయి. ఆ కళభావాన్ని చెబుతాడు. అందులో ఒక ఆయనకు చెబుతాడు, అయ్యా నువ్వు రాజు దగ్గరికి మళ్ళీ వెళ్ళినప్పుడు ఇదిగో ఫరో దగ్గర మీ కళ నేను చెప్పాను కదా, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పినప్పుడండి అతను వెళ్ళిపోతాడు. మరిచిపోయి యోసేపును మోసం చేస్తాడు. ఇప్పుడు మీరు ఆలోచన చేయగలిగితే యోసేపు గారు అధికారికి ఏం మోసం చేశాడని ఆయన మోసం చేశాడు మీరు ఆలోచించండి. అందుకేనండి, నీతి కలిగిన వారు చాలా సందర్భాలలో మోసపోయారు. లాబానే మోసగాడు తప్ప యాకోబు గారు మోసగాడు కాదండి. మరి ఎవరండి ఆయన అన్నప్పుడు, ఆయన మగసిరి కలిగిన వాడు. ఆయన మోసపోయిన వాడు. ఆయన ఎవరంటేనండి, దేవునితో పోరాడిన వాడు. యాకోబు గారు దేవునితో పోరాడిన వాడు. ఏమని రాయబడింది ఆదికాండం 32వ అధ్యాయములో? ఆదికాండం 32వ అధ్యాయం 28వ వచనం మనం చూడగలిగితే, 32వ అధ్యాయము
28వ వచనం దయచేసి మనం అందరం కూడా చూడగలిగితే 32:28 ఇక్కడ ఏమనుందంటే, అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గెలిచితివి గనుక మీదట నీ పేరు ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని ఇజ్రాయేలే గాని యాకోబు అనబడదని యాకోబు అనబడదని చెప్పాను. ఇక్కడ మనం చూడగలిగితే ఎవరితో పోరాడు అన్నప్పుడు అండి, ఆయన దేవునితో పోరాడు. అంటే దేవునితో పోరాడా, దూతతో పోరాడా? ఎవరితో పోరాడాడండి యాకోబు గారు? ఇక్కడేమో దేవుడు అని ఉంది, ఇక్కడేమో దేవుడు అని. పోనీ ఎవరైనా దేవునితో పోరాడి గెలవగలరా? మీరు ఆలోచించండి. మరి ఎవరితో పోరాడాడు ఆయన? అందుకే దీన్నే ఏమంటారంటే బైబుల్ స్టడీ అంటారు. మళ్ళీ ఇప్పుడు ఎవరితో పోరాడాడు ఎక్కడని మీరు ఆదికాండం అంతా వెతికారు అనుకోండి, ఆదికాండం కాదు కదా, మీరు నిర్గమకాండం ఎక్కడ వెతికినా దొరకదు. మరి ఆయన ఎవరితో పోరాడాడు? ఎవరితో పోరాడాడు? దయచేసి అది మనకు క్లియర్ గా మనకు అర్థం కావాలి అంటే దయచేసి మనం అందరం కూడా హోషేయ గ్రంథము 12వ అధ్యాయము, హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనము, దయచేసి 4వ వచనము మనం అందరం కూడా చదువుకుందాం. 3వ వచనము 4, 12వ అధ్యాయము 3, 4 వచనం. ఇక్కడేమో దేవునితో పోరాడాడని ఉంది కదండి. అసలు ఎవరితో పోరాడాడు అన్నప్పుడు అండి, తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమను పట్టుకొనెను, మగసిరి కలవాడై అతడు దేవునితో పోరాడెను, అతడు దూతతో పోరాడి జయమొందెను. ఎవరితో పోరాడాడండి? దూతతో పోరాడి జయమొందెను. దూతతో పోరాడంటే మళ్ళీ కత్తి ఫైటింగ్ అది చేసేది అనుకోకండి. ఏం చేశాడంటే అతడు కన్నీళ్లు విడిచి అతనిని బతిమాలెను. బతిమాలెను. బేతేల్లో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను. అక్కడ ఆయన మనతో మాటలాడెను. ప్రార్థనలో పోరాడాడండి యాకోబు గారు. దూతతో పోరాడాడండి. ఇప్పుడు దూతతో పోరాడాడు అన్న సందర్భం మీకు తెలియాలంటే హోషేయ గ్రంథం దాకా రావాలి మీరు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఆయన ఎవరు అంటే మోసగాడు కాదు, మోసపోయినవాడు, తర్వాత మగసిరి కలవాడు. ఇప్పుడు మనం ఆలోచన చేయగలిగితే యాక్చువల్ గా ఆశీర్వాదాలు ఏశావుకే రావాలి, కానీ జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేసుకున్నానని తండ్రికి చెప్పకపోవటం ఏశావు తప్పు. అందుకే రిబుకమ్మ యాకోబును పంపించింది. ఇందులో ఎక్కడ మోసం చేశాడో మీరు ఆలోచించండి. కాబట్టి లాభానే మోసం చేశాడండి. నీకు రాహేల్ని ఇస్తానని చెప్పి లేయానిచ్చి లాబాను మోసం చేశాడు. లాబాను మోసగాడు తప్ప ఇదిగోనండి యాకోబు గారు మోసగాడు కాదు. ఏశావును మోసం చేయలేదు. రైట్, ఇక మీకు అర్థమైంది అనుకుంటున్నాను. యాకోబు గారు మోసగాడు కాదు, మగసిరి కలవాడు, ఆయన మోసపోయిన వాడు అని మనకు అర్థమైంది అనుకుంటున్నాను. రైట్, ఇక మనం చూడగలిగితే మరి యాకోబు గారు రాహేలును ప్రేమ వివాహం చేసుకున్నాడా అనేది కూడా మనకు అర్థం కావాలి. మనం చూడగలిగితే మరి యాకోబు గారు మూడోదిగా ప్రేమ వివాహం చేసుకున్నాడా అని మనం చూడగలిగితేనండి, చాలా మంది కూడా ప్రేమ వివాహం చేసుకున్నాడని చెబుతారు. కానీ బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగితే ఆదికాండము 29వ అధ్యాయము 16వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. ఆదికాండము 29వ అధ్యాయము 16వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. లాబానుకిద్దరు కుమార్తెలుండిరి, వారిలో పెద్దదాని పేరు లేయా, చిన్నదాని పేరు రాహేలు. తర్వాత మనం చదవగలిగితే 18వ వచనం మనం చదవగలిగితే యాకోబు రాహేలును ప్రేమించి నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసము నీకు 7 సంవత్సరములు కొలువు చేసేదన నేను. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితేనండి, చాలా మంది కూడా ఇదిగోనండి ఆయన లవ్ మ్యారేజ్ చేసుకున్నాడని చాలా మంది అనుకోవచ్చు. ప్రేమించి ఆయన రాహేలును ప్రేమించాడు. ఇక్కడ ఏమనుందండి? రాహేలును
ప్రేమించి, రాహేలును ప్రేమించి అంటే లవ్ మ్యారేజ్ చేసుకున్నాడని చాలా మంది అనుకోవచ్చు. కానీ మ్యారేజెస్ అండి 3 రకాలుగా ఉంటాయి. మ్యారేజెస్ అనేటివి 3 రకాలుగా ఉంటాయి. ఒకటి ఏంటంటే అరేంజ్డ్ మ్యారేజ్ అంటే పెద్దలు గుర్తించిన మ్యారేజ్. తర్వాత రెండవది అరేంజ్డ్ కమ్ లవ్ మ్యారేజెస్ ఉంటాయి. కొన్ని అరేంజ్డ్ కమ్ లవ్ మ్యారేజెస్ ఉంటాయి. మూడోది ఏంటంటే ప్యూర్ లవ్ మ్యారేజెస్ ఉంటాయి. కొన్ని ఏముంటాయండి, ప్యూర్ లవ్ మ్యారేజెస్ ఉంటాయి. ఇప్పుడు ఎన్ని వచ్చాయి మనకు? 3 కనిపించి, ఒకటి అరేంజ్డ్ మ్యారేజ్, రెండవది అరేంజ్డ్ కమ్ లవ్ మ్యారేజ్, మూడవది ప్యూర్ లవ్ మ్యారేజ్. కానీ ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే ఇప్పుడు యాకోబు గారిది ఏ మ్యారేజ్? యాకోబు గారిది ఏ మ్యారేజ్? ఇప్పుడు ఇంతకుముందు అక్కడ మనం చదువుకున్నాము, యాకోబు రాహేలును ప్రేమించి అని మనం చదువుకున్నాము. అని మనం ఆలోచన చేయగలిగితే ఆయనది అరేంజ్డ్ మ్యారేజా, అరేంజ్డ్ కమ్ లవ్ మ్యారేజా, ప్యూర్ లవ్ మ్యారేజ్ ఆయనది అని మనం ఆలోచన చేయగలిగితే మరలా ఆదికాండము 27వ అధ్యాయము, దయచేసి ఆదికాండము 27వ అధ్యాయము మనం అందరం కూడా అక్కడ ఇంతకుముందు మనం చదువుకున్నాం కదా 41లో ఆ దీవెనలు పొందుకున్నాడని తమ్ముణ్ణి చంపాలనుకుంటున్నాడు ఏశావు గారు. చంపాలనుకుంటున్నప్పుడు 42వ వచనం నుంచి మనం చదవగలిగితే, 42 నుంచి 45 వరకు మనం చదవగలిగితే, రిబ్కా తన పెద్ద కుమారుడైన ఏశావు మాటలను గూర్చి వినినప్పుడు ఆమె తన చిన్న కుమారుడైన యాకోబును పిలువనంపి అతనితో ఇట్లా, నేను ఇదిగో నీ అన్ని అయిన ఏశావు నిన్ను చంపేదనని చెప్పి నిన్ను గూర్చి తన్ను తాను ఓదార్చుకొనుచున్నాడు. కాబట్టి నా కుమారుడా, నీవు నా మాట విని లేచి హారానులోనున్న నా సహోదరుడకు లాబాను నొద్దకు పారిపోయి నీ అన్న కోపము చల్లారు వరకు నీ అన్న కోపము నీ మీద నుండి తొలగి నీవు అతనికి చేసిన వాటిని అతడు మరచు వరకు లాబాను నొద్ద కొన్నాళ్ళు ఉండుము. అప్పుడు నేను అక్కడి నుండి నిన్ను పిలిపించేదను. ఒక్కనాడే మీ ఇద్దరిని నేను పోగొట్టుకొననేలా. నేను ఇక అన్న కోపంతో ఉన్నాడు. నాన్న, మీ ఇద్దరు ఒక్కరోజే పోవటం నాకు ఇష్టం లేదు, కాబట్టి నా అన్న లాబాను దగ్గరికి కొన్నాళ్ళు వెళ్ళమని తల్లి చెబుతుందండి. అలాగే తర్వాత తండ్రి కూడా ఏం చెప్పాడో మీరు చూడగలిగితే, ఆదికాండం 28వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదవగలిగితే, ఇస్సాకు యాకోబును పిలిపించి, నీవు కానాను కుమార్తెలలో ఎవరినో వివాహము చేసుకొనకూడదు. నీవు లేచి పద్దనరాములో ఉన్న నీ తల్లికి తండ్రి అయిన పెతుయేలు ఇంటికి వెళ్లి అక్కడ నీ తల్లి సహోదరుడగు లాబాను కుమార్తెలలో ఒక దానిని వివాహము చేసుకొనమని అతనికి ఆజ్ఞాపించి. ఏమంటున్నాడంటేనండి, ఇక్కడ కానాను కుమార్తెలలో ఎవతిని వివాహము చేసుకోకూడదు నాయన. నువ్వు ఎందుకు చేసుకోవద్దంటున్నాడు? కానాను కుమార్తెలలో ఎందుకు చేసుకోవద్దంటున్నాడు? ఏమైనా కారణం ఉన్నదంటే కారణం ఉన్నదండి. ఏం కారణం ఉన్నది అన్నప్పుడు అందరం కూడా మళ్ళీ ఇక్కడికి వద్దాం. అందరం కూడా అదే ఆదికాండం 26వ అధ్యాయము 34-35 వచనాలు మనం అందరం కూడా చదువుకుందాము. ఏశావు 40 సంవత్సరములు వాడైనప్పుడు హిత్తీయుడైన పెయేరి కుమార్తెయగు యహూదీతును హిత్తీయుడైన ఏలోను కుమార్తెయగు బాషెమతును పెళ్లి చేసుకొనెను. వీరు ఇస్సాకును రిబ్కాను మనోవేదన కలగజేసిరి. ఎవరిని పడితే వారిని చేసుకోకండి, అందం చూడకండి, అందం ఉంటే అందము మోసకరము అన్నాడు. ధనం చూడకండి, ధనము శాశ్వతం కాదు అన్నాడు. మరి ఏమి చూడమన్నాడు అంటే గుణము చూడమన్నాడు. గుణము చూడండి, గుణము చూసి మీరు వివాహం చేసుకోండి అన్నాడు. అందుకే కానాను కుమార్తెలలో ఎవతిని వివాహము చేసుకోకూడదు అన్నాడు. ఎందుకంటే ఇస్సాకును రిబ్కా గారిని
మనోవేదనలకు గురి చేశారటండి. మనశ్శాంతి లేదండి వాళ్ళకి. అక్కడ తండ్రి చెప్పింది లాబాను దగ్గరికి వెళ్ళమని, తండ్రి కూడా చెప్పాడు లాబాను కుమార్తెలలో ఒకదానిని అన్నాడు. రైట్. ఇక 28వ అధ్యాయం ఆదికాండము 28వ అధ్యాయము 7వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. యాకోబు తన తల్లిదండ్రి మాట విని పద్దనరామునకు వెళ్లిపోయినని ఏశావు తెలుసుకొనినప్పుడు, అంటే యాకోబు గారు తల్లిదండ్రి మాట విన్నాడు. తండ్రి చెప్పాడు లాబాను కుమార్తెలలో ఒక దానిని చేసుకొనమని తండ్రి చెప్పాడు. ఆల్రెడీ తండ్రి చెప్పాడు. అలాగేనండి, ఇప్పుడు యాకోబు గారు ఏం చేస్తున్నారో మీరు చూడగలిగితే ఆదికాండం 29వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చదవగలిగితే అందుకు లాబాను ఆమెను అన్యునికిచ్చుట కంటే నీకిచ్చుట మేలు, నా యొద్ద ఉండమని చెప్పగా యాకోబు రాహేలు కోసము 7 సంవత్సరములు కొలువు చేసెను. అయినను అతడు ఆమెను ప్రేమించుట వలన అవి అతనికి కొద్ది దినములుగా తోచెను. అంటే యాకోబు గారు మామ దగ్గర పర్మిషన్ తీసుకుంటున్నాడు. మామా, నీ కుమార్తెను నేను మ్యారేజ్ చేసుకుంటాను అని మామ దగ్గర పర్మిషన్ తీసుకుంటున్నాడు. ఇప్పుడు మీరు చూడగలిగితే తండ్రి చెప్పాడు. ఆ తర్వాత తల్లిదండ్రులు చెప్పారు. మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో మామ దగ్గర కూడా పర్మిషన్ తీసుకున్నాడు. The person you are speaking with has put your call on hold. Please stay on the line. आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपके कॉल को होल्ड पर रखा है. कृपया लाइन पर बने रहे. म्यूट పెట్టు. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు. దయచేసి లైన్ లో ఉండండి. The person you are కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, మనం చూడగలిగితే ఇక్కడ తల్లిదండ్రి దగ్గర పర్మిషన్ తీసుకున్నాడు, అలాగే మామ దగ్గర కూడా పర్మిషన్ తీసుకున్నాడు. తల్లిదండ్రి చెప్పారు, మామ దగ్గర కూడా పర్మిషన్ తీసుకున్నాడు. మరి ఇప్పుడు అది ఎలా లవ్ మ్యారేజ్ అవుతుంది మీరు చెప్పండి? అది ఎలా లవ్ మ్యారేజ్ అవుతుంది? అది ఏ మ్యారేజ్ అవుతుంది అంటే అరేంజ్డ్ మ్యారేజ్ అవుతుంది. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, అందుకేనండి యాకోబు గారు ఆయన మోసగాడు కాదు. కాబట్టి యాకోబు గారు ఆయన మోసగాడు కాదు, లాబాను చేతిలో మోసపోయినవాడు. ఆయన మగసిరి కలవాడు. తర్వాత మనం చూడగలిగితే ఏశావును ఆయన మోసం చేయలేదు. ఎందుకంటేనండి అది అమ్ముకున్నాడు, జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేసుకున్నాడు. అందుకే ఆ బ్లెస్సింగ్స్ ఇప్పుడు ఎవరికి రావాలి అంటే యాకోబుకు రావాలి. అందుకే తల్లి యాకోబును పంపించింది. ఎక్కడ పక్షపాతం చూపించింది, ఎక్కడ మోసం జరిగింది మీరు ఆలోచించండి. ఆ తర్వాత ఆయన ప్రేమ వివాహం చేసుకున్నాడంటే అటు తల్లిదండ్రులు చెప్పారు, మామ దగ్గర పర్మిషన్ తీసుకున్నాడు, అంటే అది అరేంజ్డ్ మ్యారేజ్ అవుతుంది. కాబట్టి యాకోబు గారు ప్రేమ వివాహము చేసుకోలేదు. మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాని వారైతే మరలా ఒకసారి వినండి. ఇంకా అర్థం కాకపోతే నా నంబర్ కి కాల్ చేసి మీ డౌట్స్ నివృత్తి చేసుకోవలసిందిగా మనవి చేస్తూ ఈ మాటలు మరి దేవుడు ఫలింపచేయును గాక. ఆమేన్. ఈ సమయంలో